ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. హలో అంకుల్, ఏంటి ఇలా మా ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు? నేను సర్ప్రైజ్ ఇవ్వడం అటుంచు, నువ్వు తలుపులు గడులు పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తున్నావా? నా కొడుకును గదిలో పెట్టి దాచి తాళాలు వెయ్యాలని ప్రయత్నమా? ఏం మాట్లాడుతున్నారు? మాటలు తర్వాత, ముద్దు నా కొడుకెక్కడా? వాణ్ణి కలవాలి. మీ అబ్బాయి సంగతి నాకేం తెలుసు? నా దగ్గరికి వస్తున్నా అని మీకు చెప్పాడా? ఈ ఊరు వస్తున్నాను అన్నాడు. ఖచ్చితంగా నిన్ను కలవడానికే వచ్చాడు. వాడు ఎక్కడ ఉన్నది నీకు తెలుసు. మర్యాదగా చెప్పు. అయ్యో మ్యాడ్, నా దగ్గరికి రాలేదు, నన్ను కలవలేదు. వాడి సంగతి నాకు తెలీదు. బెదిరిస్తే తెలియని సంగతి ఎలా చెప్పగలను? నిజంగా నీకేం తెలీదా? నేను నిజమే మాట్లాడతాను. తలుపులు తీ. నేను ఇంట్లో వెతకాలంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు నమ్మకం కుదరట్లేదు. మిమ్మల్ని నమ్మించడం కోసం నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. తనంత గట్టిగా చెప్తుంటే తరుణ్ ఇక్కడ లేనట్టేరా? ఓకే డన్. వాడింకెక్కడైనా ఈ ఊర్లో ఉన్నాడేమో, తెలిస్తే చెప్పు. తన ఫ్రెండ్స్ గురించి నాకు తెలీదు. తరుణ్ ఒక్కడితోనే నాకు పరిచయం. వాడు పిల్లాడు కోసం తప్పించిపోతున్నాడు. తెలిస్తే కొంచెం చెప్పమ్మా. రిలేషన్స్, ఎమోషన్స్ నాకు కూడా తెలుసు అంకుల్. తెలిస్తే దాచాల్సిన అవసరం లేదు. అవును, అసలు నువ్వు తలుపులు ఎందుకు గడియ పెడుతున్నావు? సేఫ్టీ కోసం. సేఫ్టీ ఏంటి? అంతా టెంపుల్కి వెళ్లారు. నేను వెళ్ళాలని వెనకాల బయలుదేరా. ఇంట్లో ఎవరు లేనప్పుడు సేఫ్టీ అవసరం కదా. అలా బయలుదేరుతున్నాను, మీరు వచ్చారు. నా సిన్సియారిటీని మీరు సస్పెక్ట్ చేస్తున్నారా? మీరు బాధపడుతున్నారని ఇంత దాకా సాఫ్ట్గా గౌరవం ఇచ్చి మాట్లాడాను. మీరు మరీ అనుమానిస్తే అవమానపడాల్సి వస్తుంది. తనంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా ఇక్కడెందుకురా? పద. మధు,
బయటకు వస్తే నన్ను పిలుస్తుంది. నేను నాన్నతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ కుటుంబం పరువు వీధి పాలవుతుంది. డోర్ ఎవరు లాక్ చేశారు? అయిపోయింది, మొత్తం ప్లాన్ అప్సెట్ అయిపోయింది. మీరు ఒకసారి చిట్టికి ఫోన్ చేస్తే లైన్లోకి వస్తే వివరాలు తెలుస్తాయి కదా. శివ, తరుణ్ వీడియో కాల్ చేస్తున్నాడు రా. మధు, మధు. హలో తరుణ్, ఎక్కడున్నారు డాడీ? నీకోసం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాంరా. ఎందుకే బయట గడియ పెట్టావు? ఏం లేదు, జస్ట్ ఫన్. గడియ పెట్టడం ఏం ఫన్నే? రోజు రోజుకి పిచ్చి ముదురుతుంది. అర్థం పర్థం లేని పనులేంటి? ఎందుకంత వాల్యూమ్? కాస్త తగ్గిస్తే మంచిది కదా. ఏదో నిన్ను ఏడిపిద్దామని సరదాగా. రోజు ఏడిపించేది సరిపోదా? ఇదో కొత్త దారా? ఇలా ఏడిపించడం నీకు సరదా అయిపోయింది. హ, భలే కూతుర్నిచ్చాడే ఆ దేవుడు. ఏడిపించి సరదా పడ్డం శాడిజం అవుతుంది. అమ్మా, అవును, ఆ ఆ చిట్టి ఎక్కడా? ఆ? వాడికి కూడా ఇలాంటి సరదాలే ఉన్నాయా? డాడీ, మీ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్. నేను బుజ్జి వాళ్ళ ఇంట్లో ఉంటానని వెళ్ళడం తప్పు. అనవసరంగా నా గురించి వాళ్ళని ఎంక్వైరీ చేసి బాధ పెట్టొద్దు. ఎలాగూ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఓ గంటలో నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు అర్జెంటుగా బుజ్జి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి వస్తావురా? మీరు ఎక్కడ మీట్ అవ్వమంటే అక్కడ మీట్ అవుతాను. అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కలుస్తావుగా? మాట తప్పడం తరుణ్కి తెలీదు. హే చిట్టి, నా ఇంట్లో నాకు తెలియకుండా ఏం జరుగుతుందిరా? నేను బయటికి రాకుండా నా గది తలుపులు ఎందుకు లాక్ చేసింది మధు? పైగా నన్ను ఏడిపించడం సరదా అంటుంది. ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేయాలని చూస్తున్నారు? కోపడకండి, మిమ్మల్ని ఏదో మోసం చేయాలనే ఆలోచన లేదు. ప్లీజ్ అండి, మీరంతా నాకు నచ్చారు. అలా అని పర్మనెంట్గా మీతోనే ఉండిపోను. ఈ ఒక్కరోజు ఉండనివ్వండి ప్లీజ్. రేపు వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజే కదా, సరే ఉండు. ఒక్కరోజే మరి. ఓకే. రే గుణ, తరుణ్, తరుణ్, తండ్రినిరా. కొత్త
కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు వచ్చారో చెప్పండి. అదేంట్రా, ఏదో కోపంతో ఒక మాట అంటే ఇల్లు వదిలేసి రావడమేనా? నాది తప్పే, ఒప్పుకుంటున్నాను. సరేనా? మళ్ళీ ఎప్పుడు తొందరపడను. రా, మనం వెళ్దాం. తప్ప అన్నా సారీ అన్నా ఇదేం ఫస్ట్ టైం కాదు. నేనెంత నరకం అనుభవించానో మీకు తెలుసు. హాస్పిటల్లో ప్రామిస్ చేశారు, కానీ మీరు మారలేదు. నన్ను సంతోషంగా ఉండేటట్టు చూడలేదు. ఒంటరిగా నేను ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు. అంటే హైదరాబాద్లో ఉండాలని డిసైడ్ అయిపోయాను. ఈ నాన్న నీకొద్దా? పేరుకేగా, అంతకుమించేముంది. తప్పు తరుణ్. లేదంకిల్, నేను కరెక్ట్గానే అంటున్నాను. విసుగొచ్చి భరించలేక బయటకు వచ్చాను. నిర్ణయం మార్చుకోవా? నో, ఆ అవసరమే లేదు. ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మారడం అనేది ఉండదు. రానంటే రాను. ఇంకా ఇంకా బలవంతం చేస్తే నేను మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సరేరా, నీ ఇష్టానికే కానివ్వు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని డైవర్ట్ అయితే చదువు డిస్టర్బ్ అవుతుంది. ఆలోచించు. తప్పుగా ఊహించి నా క్యారెక్టర్ని తక్కువ చేయకండి. సొంతగా ఆలోచించగలిగే వయసు వచ్చింది. నా టార్గెట్ నాకు తెలుసు. ఆ విషయంలో మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. గ్రేట్ సర్జన్ గుణశేఖర్ కొడుకు అని తెలిస్తే ఎక్స్ప్లైట్ చేస్తారేమో, జాగ్రత్త. మీ పేరుని కానీ రిలేషన్ని కానీ బయటికి రానివ్వనని ప్రామిస్ చేస్తున్నాను. మీరు వెళ్ళొచ్చు. అదేంట్రా అలా వెళ్ళనిస్తున్నావు? రానన్నాడు, సరే. ఎక్కడుంటావు, ఎలా ఉంటావు అని అడగవా? చిన్న డౌట్ అడిగితే గొప్ప గ్యారంటీ ఇచ్చాడు. పిల్లాన్ని కాదు, నా టార్గెట్ నాకు తెలుసు అన్నాడు. ఎక్కడ, ఎలా అని అడగటం పిచ్చితనం అవుతుంది. నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. కన్ఫ్యూజన్ అవ్వకు. రక్తం పంచుకు పుట్టాక గుణాలు, బుద్ధులు రాకుండా ఎలా ఉంటాయి? నేనొకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చుకోకపోవడం నా గుణం. మొండి పట్టుదల ఆ మహాతల్లి గుణం. ఎవ్వరూ మారర్రా. అందుకే నేనే మారాలనుకుంటున్నాను. మారటం అంటే ఏం చేస్తావు? నేనే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు అంటే అయ్యే పనేనా? డోంట్ వరీ, ఇక్కడ మనకు హెల్ప్ చేసే వాళ్ళున్నారు. పోయిన సంవత్సరం మనకు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ సప్లై చేసిన జేకే హైదరాబాద్లోనే ఉంటాడు. మాట్లాడతా. హలో డాక్టర్, ఆఫ్టర్ లాంగ్ టైం సర్ప్రైజ్ కాల్ ఫ్రమ్ యూ. ఎస్, మీతో పని పడింది. చెప్పండి సార్, సంతోషంగా చేస్తా. మనం డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోవాలి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మీరు ఎక్కడంటే అక్కడే కలుద్దాం. పొద్దున్నే మీట్ అవుదాం సార్. నేను ఫోన్ చేస్తాను. అలాగే. సరే సార్. పని పడిందంటే మళ్ళీ నాకు ఒక పెద్ద కాంట్రాక్ట్ రాబోతుందన్నమాట. మంచినీళ్ళు తెచ్చిమంటారా ఆంటీ? అక్కర్లేదు, నేను నీతో మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. చూడు, మా బుజ్జి చిన్నపిల్ల. ప్రపంచం గురించి పూర్తిగా తెలియని వయసు. మనసుకు నచ్చితే నమ్మేసే రకం. నా మీద అర్థం లేని కోపమే తప్ప అర్థం చేసుకునే ఆలోచన లేదు. నువ్వు మా ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. ఆంటీ, నేను నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నేను రాగానే చెప్పాను ఆంటీ, కానీ బుజ్జిని బలవంతంగా లాక్కొచ్చింది. అయినా వచ్చిన వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక ఒకరోజు ఉండాలనిపించింది.
నేను మా అమ్మతో కలిసి పెరగలేదు. ఉన్నావు కదా, రేపు ఉదయాన్నే లేచిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉదయాన్నే అంటే చాలా కష్టం ఆంటీ. అంటే రూమ్ వెతుక్కొని 2 రోజుల్లో వెళ్ళిపోతాను. ప్లీజ్. ఖచ్చితంగా 2 రోజుల్లో వెళ్ళిపోతావా? ష్యూర్ ఆంటీ, ఖచ్చితంగా వెళ్ళిపోతాను. సరే. ఆంటీ, నాదో రిక్వెస్ట్. ఏంటది? ఈ 2 రోజులు నన్ను మీ అబ్బాయిలా చూడండి, చాలు. ప్రయత్నం చేస్తాను, నువ్వు నడుచుకునే విధానం బట్టి. థ్యాంక్స్ ఆంటీ. ఈ టైంలో చక్రి చేస్తున్నాడండి. చక్రి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? రేపు నన్ను కలవడానికి ఒక గెస్ట్ వస్తున్నారు. తన ద్వారా నాకు పెద్ద కాంట్రాక్ట్ వచ్చేలా ఉంది. తను సంతోషపడేలా మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నాకు సాయం చేయాలి. ఏం చేయాలో చెప్పు. వారిని తీసుకొని మీ ఇంటికి వస్తాను. స్పెషల్ వంటకాలు చేసి చక్కటి భోజనం పెట్టాలి. దానికే ఉంది, అలాగే తీసుకురా. అలాగే జనని, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హాయ్. మీ నుంచి ఫోన్ రాగానే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నాకొచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చాలంటే మీరే కరెక్ట్ అని మీకు ఫోన్ చేశా. మీ నమ్మకానికి ధన్యవాదాలు. నా ఫ్రెండ్, నాట్ ఓన్లీ ఫ్రెండ్, ఆత్మ అంటారే అలా. గ్లాడ్ టు సీ యూ సార్. నైస్ మీటింగ్ యూ. ప్లీజ్ కమ్ సార్. పదండి. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు రావడం ఫస్ట్ టైం కదా సార్? మీ ఆఫీస్ సెటప్ చూస్తుంటే మీ నిబద్ధత కనిపిస్తుంది. చేసేది బిజినెస్ సార్. కస్టమర్ సాటిస్ఫాక్షనే కదా సార్ బిజినెస్ స్ట్రాంగ్గా నిలబడడానికి ముఖ్యమవుతుంది. కరెక్ట్. అందుకే మా గుణ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు చాలా బిజీ కదా, ఫోన్ చేస్తే నేనే వచ్చి కలిసేవాడిని. పని అవసరం మాది, మిమ్మల్ని రమ్మంటాం కరెక్ట్ కాదుగా. అయినా ప్రత్యేకంగా ఈ పని మీద రాలేదు, మరో ముఖ్యమైన పని మీద వచ్చాను. వచ్చాక ఆలోచన వచ్చింది. నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. తీసుకోండి. థ్యాంక్ యూ. రండి. చెప్పండి సార్. చాలా కాలం తర్వాత ఫోన్ చేశారు, హెల్ప్ చేయాలన్నారు. నేనేం చేయాలి? నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నా పేరుకు తగ్గ లెవెల్లో మంచి ఏరియాలో హాస్పిటల్ పెట్టడానికి కావలసిన ఏర్పాట్లు మీరే చేయాలి. తప్పకుండా చేస్తాను. దాన్ని హెల్ప్ అంటారేంటి? గొప్ప ఆర్డర్. సంతోషంగా అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు చూశాక వివరంగా బడ్జెట్ ప్లాన్ చేసి నాకివ్వాలి. అలాగే. వీలైనంత త్వరగా ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ అయ్యేలాగా చూడాలి. ష్యూర్. నేను ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాను. మీరు ఓపెనింగ్ వస్తే సరిపోతుంది. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. నా మీద మీకున్న కాన్ఫిడెన్స్కి థ్యాంక్స్. మరి మేము బయలుదేరతాం. సార్ అలా ఎలా సార్? నా కోసం మా ఊరు వచ్చాక భోజనం చేయకుండా ఎలా పంపిస్తాను? నో ఫార్మాలిటీస్. అది మాకు చాలా పనులున్నాయి. అలా అనకండి సార్. మీ బిజీ నాకు తెలియంది కాదు, కానీ నా తృప్తి కోసం ఒక చక్కటి ఇంటి భోజనం ఏర్పాటు చేశాను. ఇంకో విషయం తెలుసా? భోజనం చేసి వెళ్ళమన్నాక
కాదని వెళ్ళకూడదంట. సెంటిమెంట్సా? నా సాటిస్ఫాక్షన్ కోసం సార్. సరే, చేసే బయలుదేరతాం. ఏమంటావు శివ? నువ్వు ఎలా అంటే అలాగే. థ్యాంక్ యూ సో మచ్. 1 minute. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా ఆంటీ? చాలా డిషెస్ చేసినట్టున్నారు. అవును, అయితే వాళ్ళ రోజు కన్నా చాలా రుచిగా ఉంటాయన్నమాట వంటలు. నేనెప్పుడు ఒకే రకంగా చేస్తాను. నేను కూడా మీతో కలిసి భోజనం చేయొచ్చా ఆంటీ? రోజు మాతో కలిసి భోంచేస్తున్నావుగా, నీకైనా విడిగా పెడుతున్నానా? గెస్ట్లు అంటున్నారు కదా, వాళ్ళ ముందు నేను ఉండొచ్చో లేదో అని అడిగాను అంతే. చూడు, నాకు ఒక్కొక్కరి ముందు ఒక్కొక్క రకంగా ఉండడం రాదు. ఒకసారి ఉండమని చెప్పిన తర్వాత ఎవరికో భయపడి ఎదురు పడకు, పక్కకెళ్ళు అనేదాన్ని కాదు. వద్దు అనుకున్నానంటే ఒంటరిగా ఉన్నా వెళ్ళిపోమంటాను. ఎంతమంది ముందైనా ఉండనిస్తాను. పిరికిదాన్ని కాదు, నువ్వు భయపడకు. మ్మ్. చెప్పు చక్రి. జనని, మేము బయలుదేరుతున్నాం. ఓకే. ఇంటికి రాలేకపోతున్నాం. క్యారేజ్ ఆఫీస్కి పంపించగలవా? ఏదో ఊహించని సంఘటన జరగబోతుందన్న ఆలోచనలో ఈ గుండె ఆరాటం పెరిగినట్టు అనిపిస్తోందిరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.